హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియో వచ్చేసి ఏంటిదంటే, మీరిచ్చే వీడియోకి ఆడియో బ్యాక్‌గ్రౌండ్ వాయిస్‌ని ఎలా రిమూవ్ చేసుకోవాలనేది ఈ వీడియోలో అయితే ఉంటుందండి. సపోజ్ మనం ఏదైనా ఇప్పుడు వీడియో చేస్తున్నాం. మన చుట్టుపక్కల సరౌండింగ్స్‌లో ఏదైనా సౌండ్స్ చేస్తూ ఉంటారు కదండీ! ఇప్పుడు పక్క నుంచి బైక్ ఎళ్తుంది. ఆ బైక్ సౌండ్ కూడా రికార్డ్ అవుతుంది. ఇంకా ఏదైనా డబ్బుల సౌండ్ అని ఎవరైనా గొడవ పడుతూ ఉంటారు. అలా సౌండ్స్ అన్నీ రికార్డ్ అవుతూ ఉంటుందండి. అప్పుడు మాటలు సరిగ్గా వినిపించదనమాట. అప్పుడు మన ఆడియన్స్‌కి ఇంట్రెస్ట్ గూడా ఉండదండి. అందుకనే ఈ బ్యాక్‌గ్రౌండ్ వాయిస్‌ని ఎలా రిమూవ్ జేసుకోవాలి? మీరు చెప్పే మాటలే క్లారిటీగా ఇనిపించాలంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మనం ఏదైనా ప్రశాంతంగా రూమ్‌లో వెళ్ళేసి వీడియో తీద్దాం అనుకుంటాం. అప్పుడు వచ్చేసి ఆ రూమ్‌లో సామాను ఉండేటట్టు జూసుకోండి. ఒకవేళ సామాన్లు గట్ల లేకపోతే మన వాయిస్ అనేది రీసౌండ్ ఒస్తుందండి. రీసౌండ్ రావడం ద్వారా గూడా మన వాయిస్ అనేది క్లారిటీగా ఉంటుంది. కొంతమంది ఇళ్ళొచ్చేసి రోడ్ పక్కనే ఉంటుందండి. ఇంకా రోడ్ పైన ఎనీ టైమ్ వెహికల్స్ వెళ్తూ ఉంటుంది గదా! ఇంకా వాళ్ళకి ఎంత డిస్టర్బెన్స్‌గా ఉంటుందో కదా! అలాంటి వాళ్ళకి గూడా ఈ వీడియో చాలా బాగా ఉపయోగపడుతుందండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అదే విధంగా మీ వీడియో బావుంటుంది. ఆడియో కూడా బావుంటుంది. అంటే మన వాయిస్ అనేది స్లోగా వస్తుందండి. స్లోగా వచ్చినప్పుడు మన వాయిస్‌ని ఎక్కువ ఎలా జేసుకోవచ్చనేది ఈ వీడియోలో అయితే ఉంటుందండి. ఇప్పుడైతే నాయిస్ ఉన్న వీడియో ఎలా ఉంది? నాయిస్ లేని వీడియో ఎలా ఉందనేది చూసేయండి. ఇక్కడ చూడండి, బ్యాక్‌గ్రౌండ్ వాయిస్ నేనేం రిమూవ్ చేయలేదండి. ఫ్యాన్ సౌండ్ నా వాయిస్ ఎలా వస్తుందో మీరే చూడండి. ఇది బ్యాక్‌గ్రౌండ్ వాయిస్ రిమూవ్ చేసి చూపిస్తున్నానండి. చూస్తున్నారు గదా! నా వాయిస్ ఎంత క్లారిటీగా వస్తుందో. చూసారు కదండీ! వాయిస్ ఉన్న వీడియో ఎలా వస్తుంది? బ్యాక్‌గ్రౌండ్ వాయిస్ రిమూవ్ చేసిన వీడియో ఎంత క్లారిటీగా వస్తుందో నా వాయిస్ మీరే చూసారు గదా! వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి. వీడియోలోకైతే వెళ్ళిపోదాం. మీరు ఏ యాప్‌లో ఎడిటింగ్ జేస్తున్నారో కామెంట్ చేయండి. నేనైతే 2 మంత్స్ నుంచి వైటీ క్రియేట్ యాప్‌లోనే ఎడిటింగ్ జేస్తున్నానండి. నేను 2 ఇయర్ బ్యాక్ అయితే కైన్ మాస్టర్ యాప్‌లోనే ఎడిటింగ్ జేశాను. ఈ వైటీ క్రియేట్ యాప్ వచ్చేసి మనకు యూట్యూబ్ వాళ్ళే ఇచ్చారండి. 2 ఇయర్స్ అవుతుందంట. నేను గూడా టెక్ ఛానల్ వాళ్ళది చూసి తెలుసుకున్నానండి. నేను 2 మంత్స్ నుంచే ఇందులో ఎడిటింగ్ జేస్తున్నాననమాట. ఏం లేదండి, ప్లే స్టోర్‌లో వెళ్ళేసి వైటీ క్రియేట్ అని సెర్చ్ చేస్తే యాప్‌ని డౌన్‌లోడ్ జేసుకోండి. లాగిన్ అవ్వమని చెప్తారనమాట. మీ యూట్యూబ్ ఛానల్ ఏ మెయిల్ ఐడీతో ఉందో ఆ మెయిల్ ఐడీతోనే లాగిన్ అవ్వండి. వీడియో ఎడిటింగ్ చేసుకున్న తర్వాత ఇంకా సేవ్ జేస్తాం కదా! సేవ్ జేసిన తర్వాత మీకు కింద కనిపిస్తూ ఉంటుందనమాట. డైరెక్ట్‌గా మీరు మీ యూట్యూబ్ ఛానల్‌లో గూడా వీడియో అనేది అప్‌లోడ్ జేసుకోవచ్చు. వైటీ క్రియేట్ యాప్ పైన క్లిక్ చేస్తే డాష్‌బోర్డ్ ఇలా కనిపిస్తుందండి. సైడ్‌కి ప్లస్ సింబల్ ఉంది చూడండి. ప్లస్ సింబల్ పైన క్లిక్ చేయండి. మన గ్యాలరీలో ఉన్న వీడియోస్ ఫోటో అనేదైతే వచ్చేస్తుందండి. నేనైతే ఇక్కడ ఒక 2 సెకండ్స్ వీడియో అయితే చూజ్ చేసుకుంటున్నాను. ఈ వీడియో అయితే సెలెక్ట్ చేసుకున్నానండి. ఇక్కడ చూడండి, ఈ వీడియోకి నేను బ్యాక్‌గ్రౌండ్ వాయిస్ రిమూవ్ చేయకుండానే చూపిస్తున్నానండి. వినండి ఒకసారి. సో ఇలా అయితే సున్నుండలు మొత్తం అయితే చేసేసుకున్నానండి. సో నాకొచ్చేసి నెయ్యి సరిపోలేదనమాట. అందుకనే ఇంకా పౌడర్ అయితే ఇంకా స్టోర్ చేసుకుంటాను. విన్నారు కదండీ! నా వాయిస్ రీసౌండ్ వస్తుందనమాట. నేను బ్యాక్‌గ్రౌండ్ వాయిస్ ఏం రిమూవ్ చేయకుండానే మీకు చూపించానండి. ఇప్పుడొచ్చేసి బ్యాక్‌గ్రౌండ్ వాయిస్‌ని రిమూవ్ చేసి చూపిస్తానండి. నా వాయిస్ ఎంత క్లారిటీగా వినిపిస్తుందో మీరే చూడండి. బ్యాక్‌గ్రౌండ్ వాయిస్ ఎలా రిమూవ్ చేసుకోవాలో ఇక్కడ జాగ్రత్తగా వినండి. వీడియో పైన క్లిక్ చేయాలండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడైతే మనకు వైట్ బోర్డర్ లాగైతే వచ్చేస్తుంది. ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ ఆప్షన్స్ అయితే ఇస్తారనమాట. కొన్ని ఆప్షన్స్ ఇలా స్క్రోల్ చేయండి. ఇక్కడ చూడండి, ఆడియో క్లీనప్ అని ఉంది. ప్లస్ సింబల్ లాగా దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మనకు వీడియో పైన ఇలా ఒక సింబల్ అయితే ఇస్తారండి. ఈ స్టార్ ఉంది గదా! స్టార్ మొత్తం ఇలా రౌండ్ తిరిగి ఆ లాస్ట్ సర్కిల్ దగ్గరికి ఎండ్ అవుతుందనమాట. అప్పుడు మన వీడియోకి బ్యాక్‌గ్రౌండ్ వాయిస్ అనేది రిమూవ్ అయినట్టు. సో, ఇప్పుడు వినిపిస్తాను చూడండి నా వాయిస్. సో ఇలా అయితే సున్నుండలు మొత్తం అయితే చేసేసుకున్నానండి. సో ఒకవేళ మీ వాయిస్ స్లోగా ఉంది, ఇంకా ఎక్కువ కావాలనుకుంటే ఇక్కడ వాల్యూమ్ అని ఉంది కదా! వాల్యూమ్ పైన ప్రెస్ చేస్తే ఇక్కడైతే అడ్జస్ట్ చేసుకోవచ్చు. తక్కువ కావాలంటే తక్కువ, ఎక్కువ కావాలంటే ఎక్కువనండి. నేనైతే నా వాయిస్ రీసౌండ్ వస్తుంది కాబట్టి నేను కరెక్ట్‌గా
1.0 పైన ఉంచుతున్నాను అనమాట. నాకు వచ్చేసి నే సరిపోలేదన్నమాట. అందుకనే ఇంకా పౌడర్ అయితే ఇంకా స్టోర్ చేసుకుంటాను. ఇంతేనండి. మీ యొక్క వీడియోకి బ్యాక్‌గ్రౌండ్ వాయిస్‌ని ఇలా సింపుల్‌గా అయితే రిమూవ్ చేసుకోండి. అప్పుడు మీ వాయిస్ అనేది క్లారిటీగా ఉంటుంది. మీ వీడియో మీ ఆడియన్స్ చూసినప్పుడు వాళ్ళకి చూసేటప్పుడు ఇంట్రెస్ట్ అయితే కలుగుతుంది. మీకొక విషయం అండి. ఏంటిదంటే మీలో ఎవరైనా కైన్ మాస్టర్ యాప్‌లో గనుక ఎడిటింగ్ చేస్తున్నట్లయితే కామెంట్ చేయండి. ఏంటిదంటే ఇదే ఆప్షన్ అంటే బ్యాక్‌గ్రౌండ్ వాయిస్‌ని ఎలా రిమూవ్ చేసుకోవాలనేది కైన్ మాస్టర్ యాప్‌లో కూడా ఆప్షన్ అనేది ఉందండి. మీకు ఒకవేళ తెలవకపోతే కామెంట్ చేయండి. ఎక్స్‌ప్లెయిన్ చేయమని నెక్స్ట్ వీడియోలో కంపల్సరీ పెడతాననమాట. మీరెవరైనా కామెంట్ చేస్తేనే పెడతానండి. మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎందుకంటే నా ఛానల్ మానిటైజేషన్ అయిందని ఒక వీడియో పెట్టాను కదా! ఆ వీడియోకి మంచి మంచి కామెంట్స్ అయితే పెట్టారనమాట. కామెంట్స్ పెట్టిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇలానే సపోర్ట్ చేస్తే ఇంకా ముందుకు తీసుకెళ్తారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి. మీకేదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ అయితే చేయండి. నేను రిప్లై అయితే కంపల్సరీ ఇస్తానండి. రిప్లై ఇచ్చినా అర్థం కాకపోతే వీడియో చేయమనైనా కామెంట్ చేయండి. నేను వీడియో అయితే కంపల్సరీ చేస్తానండి. ఈ వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.